చూడు, వాళ్ళంతా కలిసి ఒకే చోటకు చేరుకున్నారు. ఇప్పుడు మేమంతా కలిసి వాళ్ళని ఏం చేస్తామో చూడండి. Save water! Save water! చిన్నోడా, ఆ వాచ్మెన్కి నీళ్లు దొరకలేదా ఏంటి? వాటర్ అయిపోయాక కూడా సేవ్ వాటర్ అంటున్నాడు. నీ కళ్ళ ముందే జోక్ ఉంది. ఆ జోక్ చెప్తే మీ తాత బామ్మ నవ్వుతారు. గాలం వేస్తే చేప చిక్కుతుంది. ఇంతకు మించి నాకు కవితలు రావడం లేదు. ఓ యా, నువ్వు ఏ పని చేయడానికి వచ్చావో ముందు ఆ పని చెయ్యి. అప్పుడే 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 సేవ్ వాటర్ చేయొచ్చు. సేవ్ వాటర్, చుక్ 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 చుక్. సేవ్ వాటర్, చుక్ చుక్. ఈ చుక్ 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 అంటే ఏమిటి? నేను ట్రైన్ ఎక్కొచ్చాను కదా, ఇంకా అదే మూడ్ లో ఉన్నాను. సేవ్ వాటర్. ఓ యా, సేవ్ వాటర్. మేము ఎక్కడైతే జీవిస్తున్నామో అక్కడ నీళ్లు తక్కువయ్యి జీవించడం కష్టంగా ఉంది. ఓ యా, సేవ్ వాటర్. మా ఇంట్లో నీళ్లు మొత్తం ఖాళీ అయిపోయాయి. ఏడ్చినా కూడా గాలి వస్తుందే కానీ నీళ్లు రావడం లేదు. ఓ యా, సేవ్ పూరి విన్నాను, సేవ్ బుర్గి విన్నాను. ఈ సేవ్ వాటర్ అనే పేరు వినగానే మార్కెట్ లోకి కొత్త ఐటమ్ వచ్చింది అనుకున్నా. డిషెస్ గురించి మాట్లాడుతున్నాడు. నాకు తలపోటు రాదు. బాంబు ఉన్నంత వరకు ఓ యా, రా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. గుర్తుంచుకోండి స్నేహితులారా, సేవ్ వాటర్. అప్పుడే 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 మనం వాటర్ సేవ్ చేయొచ్చు. మేము నీటిని నిల్వ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం సార్. సరే, రండి, వెళ్ళి నిద్రపోదాం. నువ్వు రైట్ కాదు, ఎందుకు ఆఫ్ చేస్తున్నావు? నీతో అడ్జస్ట్ అయ్యే కన్నా ట్రైన్ లో ఎవడైనా బలంగా ఉన్నవాడు పక్కన కూర్చొని అడ్జస్ట్ కావచ్చు. నీళ్లు సేవ్ చేయాలి, ఎందుకంటే ప్రపంచంలో నీళ్లు తగ్గిపోతున్నాయి. నీళ్లు ఖాళీ అయిపోతున్నాయి సార్. వాటర్ 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 సార్, వాటర్ ఉన్నాయా? నువ్వు నన్ను మంచినీళ్ళు అడక్కు. మంచినీళ్ళు ఇవ్వడం నా వల్ల కాదు. కానీ మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయో నీకు నేను బాగా చెప్తాను. ఎక్కడ ఉన్నాయి సార్? ఈ మైక్రోస్కోప్ తో అక్కడ చందమామను చూడు. చందమామలో చాలా మంచినీళ్ళు ఉన్నాయి. అది నేను సైన్స్ లో చదువుకున్నాను. అలా అయితే భూమిలో నీళ్లు లేవా? నేను పానీపూరి ఎలా తినాలి? ఇప్పుడు వట్టిపూరి మాత్రమే తినాల్సి వచ్చేలా ఉంది. ఉదయాన్నే అందరినీ ఈ విధంగానే లేపుతారా? వాటర్ని సేవ్ చేసి తీరాలి సార్. ముందు మంచినీళ్ళు తాగు. ఇప్పుడే వాటర్ని సేవ్ చేస్తాను. నువ్వింకా నిద్రమత్తులో ఉన్నావు. ముందు వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అవ్వు, తర్వాత వాటర్ సేవ్ చేద్దాం. సరే, వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. ఇలాగే ఉన్న నీళ్ళంతా ఖర్చు చేశారంటే మొత్తం ఇంట్లో ఉన్న నీళ్ళంతా ఖర్చు అయిపోతాయి. బాడీలో 0.7% వాటర్ ఉంటుంది. 07 కాదు, 70. 20% నీళ్లుంటాయి. రే గాడిద, నువ్వు పుస్తకాన్ని తల్లకిందులుగా చదువుతున్నావు. 70% వాటర్ అంటే వాటర్ సేవ్ చేయాలి. మన పాలైనా పాలల్లో నీళ్లు కలుపుతున్నట్టు విన్నాను. అదే కదా మరి, పిల్లులైన మనకి రోజు రోజుకి పాలు నచ్చడం లేదు. అంతేకాకుండా కిట్టి మొహంలో రోజు రోజుకి గ్లో తగ్గుతూ వస్తోంది. పాలల్లో నీళ్ళ, వాణ్ణి నూతులో ఉన్న నీళ్లలో ముంచి చంపేయాలి. అది నూతులో నీళ్లు కాదు, మంచి నీళ్లు. ఇప్పుడు నేను మాటల్లో కూడా వాటర్ ని వేస్ట్ చెయ్యను. పదండి, ఆ పాలవాడు నీళ్లను ఎలా వేస్ట్ చేస్తున్నాడో నేను చూస్తాను.
సార్ కొంచెం మెల్లిగా తీయండి. పాలు తీస్తున్నారా లేదా గాలి పట్ట ఎగరేస్తున్నారా? ఎన్ని పాలు ఇచ్చానో చూడండి. మొత్తం పాలన్నీ అక్కర్లేదు, దీంట్లో కొద్దిగా నీళ్లు కలిపి బాగా డబ్బు సంపాదిస్తాను. కానీ నువ్వు ఇచ్చిన పాలతో 3 పన్నీర్ పీసులు వస్తాయి. ఆ సంగతి నీకేమైనా తెలుసా? అద్భుతం అద్భుతం అద్భుతం. నువ్వు పాలల్లో నీళ్లు కలుపుతున్నావు. నీ ఈ నీచమైన పనిని చూసి నా కళ్ళల్లోంచి రక్త కన్నీరు కారుతోంది. కంట్లో నుంచి రక్తం కాదు, నీళ్లు అని చెబుతారు. నేను మాటల్లో కూడా వాటర్ని వేస్ట్ చెయ్యను. కానీ నేను మాత్రం అన్నిట్లో కూడా మంచినీళ్ళే కలుపుతాను. కానీ నేను లోపలికి వెళ్ళి ల్యాప్టాప్ లో పని చేస్తున్నప్పుడు ల్యాప్టాప్ లో నీళ్లు పోసావా? లేదు తమ్ముడు, ల్యాప్టాప్ మూసేసి నేను అక్వేరియం వేసేసా. నేను బర్రెల కాపర్ని, డాంకీని కాదు. మా చిన్నాన్నగారు అబ్బాయి డాంకీ. వాడు తక్కువగా మాట్లాడుకో, రాఖీ కట్టించుకోవడం నా దగ్గరికి వస్తాడా? గాడిద ఏంటి బర్రెకి రాఖీ ఎలా కట్టాడు? డాంకీ అని చెప్తున్నావు కదా, వాడు ఏవైనా చేస్తాడు. పాలు ఇచ్చావంటే సంతోషంగా తీసుకోవాలి. ఎందుకు ఊరికైనా అవసరం మాట్లాడతావు? నీకెంత ధైర్యం! ఎంత వాటర్ వేస్ట్ చేస్తున్నావో చూడు. నీకు గుణపాఠం నేర్పించాలి. ఒక గ్లాసు నీళ్లు కాపాడడానికి మొత్తం బకెట్ నీళ్ళంతా వేస్ట్ చేశావు. నీ ఉద్దేశం ఎలాగున్నా వ్యాపారం మొత్తం చాలా నీచంగా ఉంది. నా మొహం మీద నీళ్ళేసి కొడతావా? వాడిని వదిలిపెట్టొద్దు. ఓ నేను వేగంగా పరిగెట్టలేకపోతున్నాను. అరే నేను ఎగరగలను కదా. ఇలా చూడు, వాళ్ళంతా కలిసి ఒకే చోటకు చేరుకున్నారు. ఇప్పుడు మేమంతా కలిసి వాళ్ళని ఏం చేస్తామో చూడండి. పదండి, ఇంకా చాలా చోట్ల వాటర్ని సేవ్ చెయ్యాలి. పదండి. ఎంతసేపటి నుంచి ఎగురుతున్నాను. ఎవరైనా వీడియో గేమ్లు ఇలా చిలకను ఎగరేస్తే వాళ్ళంతూ నేను చూడంతే వదిలిపెట్టను. ఎనీ డౌట్? మేము అలసిపోయాం. ఈ గిన్నె తీసుకో. ఏంటి దాంతో ఏం చేసుకోను? చెమటను కూడా వేస్ట్ చేయకూడదు, అది కూడా వాటరే. అవును, మినరల్ వాటర్ తయారు చేసేది మన మామయ్య కొడుకే కదా. నువ్వు నీటిని వృధా కానివ్వడం లేదు కదా. ఈ సమోసాని బాగా గమనించు. నాలుగు లోపల పెట్టు, నాలుగు లోపల పెట్టు, నాలుగు లోపల పెట్టు. చూసావా, 3 బకెట్ల నీరు ఆదా అయ్యింది. ఏడవకండి, మీరు ఏడవకూడదు. ఏడవద్దు, ఏడవద్దండి ప్లీజ్. సార్ ఏడవద్దు ప్లీజ్. వాటర్ వేస్ట్ చేస్తున్నాడే. పదండి, వాటర్ని సేవ్ చేద్దాం. హ్యాండ్ పంపు లేకపోతే వాటర్ని మనం పొందలేము. ఈ రోజు నేను పాలకు పాలు, వాటర్కి వాటర్ వేరు చేసేస్తాను. అలా చెప్పకూడదు. పాలకి పాలు, నీళ్ళకి నీళ్లు అనాలి. వీడు సొంగని కూడా వృధా అవడానికి ఒప్పుకోడు. వాటర్ని సేవ్ చేద్దాం, రండి రండి. నీళ్లు వేస్ట్ అయ్యాయి. ఆగస్టు నెలలో కూడా ఇంత వర్షం అసలు పడినా పడదు. హ్యాండ్ పంపులోంచి అంత నీళ్లు మీరు వేస్ట్ చేశారు. ఎనీ డౌట్? అరే చాలా వాటర్ వేస్ట్ అయిపోయాయి. అరే ఆ డైలాగ్ చెప్పింది ఎవరు? పదండి, వాటర్ పార్క్ లో వాటర్ సేవ్ చేద్దాం. నాకేమో మీరు ఆ వాటర్ పార్క్ వెళ్ళి అక్కడున్న పిల్లల చేత తల పగలు కొట్టించుకుంటారని నేను అనుకుంటున్నాను. మిత్రులారా, అలా చూడండి, డ్రైన్ చేసే స్విచ్. నేను వెళ్ళి డ్రైన్ చేస్తాను.
ఎలా సేవ్ చేయాలో నాకు బాగా తెలుసు సార్. నేను ఎన్నో చెరువుల నీళ్లు తాగేశాను. ఆ చెరువులో చాలా నీళ్లున్నాయిలే. నేను కవితలో కూడా వాటర్ ని వేస్ట్ చెయ్యను. ఒక ఫ్లోర్ పైకెక్కి డైవ్ చేద్దాం, అప్పుడు మనం అడ్వెంచర్ చేసినట్టు ఉంటుంది. ఇంకో ఫ్లోర్ పైకెక్కి డైవ్ చేద్దాం, ఇంకా పెద్ద అడ్వెంచర్ చేసినట్టు ఉంటుంది. మనం చాలా వాటర్ ని సేవ్ చేశాం కదా సార్. మనం వెంటనే వెళ్ళి ఆ చేపలకి చెబుదాం. అడ్వెంచర్ బాగా ఫ్లాప్ అయ్యింది. చేప మేడం ఎక్కడ ఉన్నారు సార్? తను నిద్రపోతోంది. ఎందుకంటే ట్యాంక్ దొరకలేదు కదా, నీళ్లు గుర్తుకు రాకూడదని నిద్రపోతోంది. రెండు కళ్ళల నుంచి వచ్చే నీళ్లు. సరే కాపు, నీ రైములు మేము చాలా సార్లు విన్నాము. మేము చెప్పేది నువ్వు విను. ఆ నీళ్ళని మేము సేవ్ చేశాం. సముద్రం ఖాళీ అయిపోయినా మీరు ఈ ట్యాంకులో ప్రశాంతంగా ఉండొచ్చు. మేము దాని నిండా నీళ్లు నింపాం. మీరు సముద్రం అని నన్నా అన్నారు. ఇందులోనే జీవిస్తున్నాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఇందులోనే జీవిస్తాను. అందుకనే వీళ్ళకి నీరు తక్కువైనట్టుంది. అందుకే వీళ్ళు నీళ్లు తక్కువ ఉన్న చోట జీవిస్తున్నారు. ఈ నీళ్లతో మనం బాగా తిని చేతులు కడుక్కుందాం. పండగ చేస్తున్నాం. ప్రపంచంలో ఇన్ని నీళ్లున్నాయి నా రెండు కళ్ళకి. అప్పుడే దెబ్బ తగలకుండా ఉంటుంది. మనం వాటర్ ని సేవ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.